కవి అంటే కాగితంపై అక్షరాలు పేర్చేవాడు కాదు. కవి అంటే కాగితంపై అక్షరాలు పేర్చేవాడు కాదు, కాలం గుండెల్లో దాచిన గాయాలను గొంతుకగా మార్చేవాడు. కవి అంటే వాన కోసం ఎదురు చూసే నేల నిట్టూర్పు, అన్యాయానికి ఎదురుగా నిలిచిన ఒక మౌన తిరుగుబాటు. కవి కలం సిరాతో కాదు సమాజం మిగిల్చిన మంటలతో రాస్తుంది. ఆమె పదాలు చదివి మర్చిపోవడానికి కాదు, చదివాక మనసులను ప్రశ్నించడానికి పుడతాయి. ఒక కవి రాసిన పంక్తి ఒక హృదయాన్ని కదిలించగలదు. కదిలిన హృదయం ఒక సమాజాన్ని మార్చగలదు. అందుకే ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా కవి మౌనంగా ఉండకూడదు. తన పదాలు ఒకరి గుండెల్లో ప్రశ్నగా పుడితే ఆ ప్రశ్నలే రేపటి తిరుగుబాటు అవుతుందని కవికి తెలుసు. అందుకే చరిత్ర ప్రతి మార్పు వెనక ఎక్కడో ఒక కవి రక్తం ఉంది. ప్రతి విప్లవం వెనక ఒక పద్యం నిప్పులా మండుతూ ఉంటుంది. కవి అంటే ప్రకృతిని పొగిడేవాడే కాదు, కాలుతున్న మనుషుల వాసను పదాల్లో మోసేవాడు. ఒక నిజమైన కవి అంటే కాలం గుండెల్లో మార్పు అనే విప్లవాన్ని ప్రసవిస్తాడు. కవిగా పుట్టడం సులభం కాదు. మనస్సు అనే మట్టిలో బాధల విత్తనాలు నాటాలి. అన్యాయం పెరిగిన నేలలో అగ్ని విత్తనాలు చల్లి నిద్రలో ఉన్న సమాజాన్ని ఒక్క కవితతో మేల్కొల్పాలి. చరిత్రలో కత్తులు రక్తాన్ని మాత్రమే కార్చాయి. కవులు రాసిన అక్షరాలు తరాల ఆలోచనలను మార్చేశాయి. ఇప్పుడు నేను రాస్తుంది కవిత్వం కాదు, మౌనంగా రక్తమోడిన గాయాలకు అక్షరాలను కడుతున్నాను.